మనం లైఫ్లో ఏదో కొత్తగా చేయాలి, ప్రపంచంలో మనం కూడా ఎదగాలి అని తెగ ఆశపడతాం. కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారో, ఒకవేళ ఫెయిల్ అయితే నలుగురు చూసి నవ్వుతారేమో అన్న తెలియని భయంతో అసలు మొదలే పెట్టకుండా లోపల ఏడుస్తూ ఆగిపోతాం. ఇక్కడే మనం సైకాలజీలో చెప్పే సోషల్ కండిషనింగ్ అనే ఒక పెద్ద ఎమోషనల్ ట్రాప్ లో ఇరుక్కుంటాం. అంటే చిన్నప్పటి నుంచి తప్పు చేస్తే అందరూ తిడతారు అన్న భయాన్ని మన బుర్రలో గట్టిగా నాటేసి, ఇప్పుడు మన లైఫ్ కి మంచి చేసే అడుగు వేయాలన్నా కూడా తెలియకుండానే భయపడేలా మన మైండ్ మనల్ని లాక్ చేసేస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక పచ్చి నిజం ఏంటంటే, నిన్ను చూసి నవ్వే వాళ్ళు ఎవరు రేపు నీ కష్టాల్లో నీ కన్నీళ్లు తోడవడానికి నీ ఖర్చులు పెట్టరు. గుర్తుపెట్టుకో, ప్రపంచం కోసం భయపడి నీ కళ్ళల్ని నిశ్శబ్దంగా చంపుకోవటం కంటే ధైర్యంగా ముందుకు అడుగు వేసి ఓడిపోయిన 100 రెట్లు గొప్ప. ఎవరో ఏదో అనుకుంటారు అని ఆగిపోతే చివరికి నీ లైఫ్ లో నువ్వే ఒంటరిగా ఏడుస్తూ మిగిలిపోతావు. అందరూ నిన్ను మెచ్చుకోవాలి అన్న పిచ్చి ఆశ వదిలేసి నీ లైఫ్ ని నీ చేతుల్లో పెట్టుకుని ధైర్యంగా బ్రతకడం మొదలెట్టు. ఇలాంటి రా అండ్ వర్త్ఫుల్ రియాలిటీస్ రోజు తెలుసుకోవడానికి మన విక్రమ్ ప్రెజెన్స్ పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోకండి.